మెదక్ జిల్లాలో భారీ వర్షం కురిసింది. రహదారిపైకి వరద రావడంతో పలు రాకపోకలు నిలిచిపోయాయి. మెదక్ జిల్లాలో తాజా పరిస్థితిని మా ప్రతినిధి పరశురామ్ అందిస్తారు. మెదక్ జిల్లాను వరదలు ముంచెత్తాయి. నిన్న నుంచి కురుస్తున్న ఎడతెరిపి లేని వారాలకు మెదక్ జిల్లా కూడా అతలాకుతలమైందని చెప్పవచ్చు. ప్రస్తుతం మనం మెదక్ జిల్లా హవేలి గణపూర్ మండలం నాగపూర్ వద్దలో ఉన్నటువంటి జాతీయ రహదారి పైన ఉన్నాము. ఈ జాతీయ రహదారి పూర్తిగా వరద ముంచెత్తింది. ఈ వరద నుంచి కూడా వాహనాలు అటు కామారెడ్డి వైపు వెళ్లే వాహనాలు, బోధన వైపు వెళ్లే వాహనాలు ఈ రోడ్డు వెంటనే వెళ్తాయి. ఈ రోడ్డు వెంట వెళ్లే క్రమంలో వరదలో చిక్కున్నటువంటి పరిస్థితి రోజు. ఇక్కడ ఒక కారు కూడా ఈ వరదలో చిక్కుని ఇక్కడనే ఉండిపోయినటువంటి పరిస్థితి. ఆ కారును బయటకు తీసేందుకు సహాయక బృందాలు గత కొంతసేపటి నుంచి కూడా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అవి ఫలించడం లేదు. అదేవిధంగా ఎన్నో వాహనాలు, భారీ వాహనాలు మాత్రమే ఈ రహదారి వెంట అనుమతిస్తున్నారు. మిగిలిన వాహనాలు, ద్విచక్ర వాహనాలను, అదేవిధంగా కార్లను ఆచితూచి వెళ్ళాలని చెప్తున్నటువంటి పరిస్థితి. వరద ఎక్కువగా అంతకంతకు పెరగడంతో కొంత వరద ఉధృతి పెరిగి రహదారి పైన భారీగా వరద ముంచెత్తున్నటువంటి పరిస్థితి మనం న్యూస్లో చూడొచ్చు. ఇట్లా ప్రమాదకర పరిస్థితుల్లో వరదలో వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. చాలా చోట్ల కూడా రహదారులన్నీ కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. ముఖ్యంగా మెదక్, హవేలి గణపూర్, రామాయంపేట ప్రాంతాల్లో పూర్తిగా రహదారులన్నీ కూడా దెబ్బతిన్నటువంటి పరిస్థితి. ఇక్కడ కామారెడ్డి వైపు వెళ్ళే, మెదక్ నుంచి కామారెడ్డి వైపు వెళ్ళే ఈ వరద ఉధృతిలో వాహనాలు కూడా చిక్కుంటున్నటువంటి పరిస్థితి. ఇక్కడికి కొద్ది దూరంలోనే రాజంపేట తండాలో 8 మంది అక్కడ చిక్కుకోవడం జరిగింది. మరో 2 గల్లంతవ్వడం జరిగింది. వారిని కూడా రక్షించేందుకు సహాయ బృందాలు ప్రయత్నం చేస్తున్నాయి. ఈ దారి వెంట కొంత ముందుకెళ్ళిన తర్వాతనే వాళ్ళు ఈరోజు వెళ్ళే క్రమంలో, ఆ ఆటోలో వెళ్తున్న క్రమంలో వరదల్లో చిక్కున్నారు. వారంతా కూడా సహాయం కోసం వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఉదయంతో పోలిస్తే కొంత వర్షం తగ్గుముఖం పడడంతో సహాయ చర్యలు కొంత కొనసాగుతున్నాయి, సజావుగా సాగుతున్నాయని చెప్పవచ్చు. మొత్తానికి మెదక్ జిల్లాను ఈ అల్పపీడన వర్షాలు అతలాకుతలం చేశాయి. జనజీవనం స్తంభించింది. ఒక రకంగా చెప్పాలంటే మేఘానికి చిల్లు పడిందా అనే రీతిలో వర్షాలు కురిశాయని చెప్పవచ్చు. దాదాపు నిన్న 20 సెంటీమీటర్ల వర్షం కురిస్తే ఈరోజు హవేలి గణపూర్లో 23 సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదైంది. మొత్తానికి జిల్లా అధికార యంత్రాంగం కూడా ఈ వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు అన్ని చర్యలు చేపట్టింది. ఇక్కడ ఉండి మెదక్ ఎమ్మెల్యే రోహిత్, అదేవిధంగా జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు దగ్గరుండి సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ నాగరాజుతో పరశురామ్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, మెదక్ జిల్లా నుంచి.